హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం లంచ్ బాక్స్‌కి ఒక సింపుల్ టమాటా రైస్ రెసిపీని అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మార్నింగ్ హడావిడిగా ఉన్నప్పుడు ఈ రెసిపీని అయితే ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ క్విక్‌గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. కుక్కర్‌లోకి కొద్దిగా ఆయిల్ అండ్ కొద్దిగా గీని అయితే యాడ్ చేయండి. ఇలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం బిర్యానీలోకేసే మసాలాలన్నీ వేసుకొని మొత్తం బాగా కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడకుండా మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ అలాగే మధ్యలో కట్ చేసుకున్న మిర్చిని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి పింక్ కలర్‌లోకి చేంజ్ అయ్యే వరకు మనం దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న టమాటోస్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. టమాటోస్ ఇలా కనిపిస్తూ ఉంటే కొంతమంది తీసి పడేస్తారు కదా! అలా అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే టమాటోస్‌ని పేస్ట్ లాగా చేసి వేసుకోండి. అలా కూడా టేస్ట్ చాలా బావుంటుంది. చూసారు కదా! టమాటోస్ అనేవి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి మొత్తం కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మనం ఫ్రై అయితే చేసుకోవాలి. నేనైతే 1 కప్ రైస్ తీసుకున్నాను. అంటే ఇది చిన్న పిల్లలకైతే 2-3 మెంబర్స్‌కైతే సరిపోతుంది లంచ్ బాక్సెస్‌లోకి. ఇందులోకి ఒక మీడియం సైజ్ 4 టమాటోస్ అయితే నేను తీసుకున్నాను. అలాగే కొద్దిగా కారం, పసుపు, ఉప్పుని కూడా ఏసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలాలేవి మాడకుండా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలాగే మనం ముందుగా అయితే రైస్‌ని నానబెట్టి పెట్టుకున్నాం కదా! నేనైతే సోనా మసూరి రైస్‌నైతే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే బాస్మతి రైస్‌ని కూడా ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. టమాటోలు బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలింది కదా! ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకున్న రైస్‌నైతే ఇందులోకి వేసుకోవాలి. ఒకసారి బాగా కలపెట్టుకొని మనం రైస్‌కి తగ్గట్టుగా వాటర్‌నైతే యాడ్ చేసుకుంటాము. నేను సోనా మసూరి రైస్ యాడ్ చేశాను కాబట్టి దీనికి 2 కప్ వాటర్‌నైతే యాడ్ చేస్తున్నాను. మీరు బాస్మతి రైస్ యూజ్ చేస్తే 1 కప్ వాటర్ అయితే సరిపోతుంది. మొత్తాన్ని ఇలా విరగకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 2 కప్ వాటర్‌ని కూడా యాడ్ చేసి నేనైతే ఒక 1 విజిల్ అయితే రానిస్తున్నాను. అంతే అండి. చూసారు కదా! ఎంతో పొడి పొడిగా అండ్ ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది. మార్నింగ్ లంచ్ బాక్స్‌లోకి ఏం చేయాలని హడావుడి లేకుండా ఇలా టమాటా రైస్ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.